ఇంత మైనస్గా ఉన్నటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితిలో రూపాయి పోగేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇవ్వాలి, జీతాలతో పాటు పెన్షన్లు ఇవ్వాలి, వీటితో పాటు ఆసరా పెన్షన్లు ఇవ్వాలి, అట్లాగే మిగతా స్కీమ్స్ అన్నిటికీ డబ్బులు సమకూర్చాలి. మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన వాటిలో బస్సులు ఫ్రీ బస్సు రైడ్కి డబ్బులు సమకూర్చాలి, 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కరెంటుకి డబ్బులు సమకూర్చాలి, గ్యాస్ సిలిండర్లకు డబ్బు సమకూర్చాలి. మీరు గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లులు, సరే కాంట్రాక్టుల బిల్లుల గురించి మరొకసారి మాట్లాడతా, అవి కాకుండానే మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి ప్రభుత్వ పాఠశాలలో పెట్టేటువంటి పిల్లలకు పెట్టే బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టిపోయారు. ఆశా వర్కర్లకు డబ్బులు ఇవ్వలే, అంగన్వాడీ వర్కర్లకు డబ్బులు ఇవ్వలే, మీరు ప్రభుత్వ పాఠశాలలో ఊడ్చేటువంటి స్వీపర్స్కి డబ్బులు ఇవ్వలే, మీరు గ్రామ పంచాయతీలో పనిచేసే స్వీపర్స్కి డబ్బులు ఇవ్వలే. నెలల తరబడి వాటన్నింటినీ పెండింగ్ పెట్టి పైలప్ చేసిపోతే మేము వచ్చిన కేవలం 3-4 మాసాల్లోనే ఈ మైనస్ దాన్ని సరి చేసుకుంటూనే వీళ్ళందరికీ జీతాలు ఇవ్వటమే కాకుండా మధ్యాహ్నం వాటితో పాటు హాస్టల్స్లో డైట్ బిల్స్ కొన్ని నెలల తరబడి డైట్ బిల్స్లు ఇవ్వలే మీరు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ వీటికి ఇవ్వలేదు. అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్స్ మేము అద్భుతంగా చేశాం, మీరేం పట్టించుకోవట్లేదంటే నేను ఆ లెక్కలు కూడా తెప్పి చూశాను. మీ ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశారు తప్ప డబ్బులు ఇవ్వలే ఎవరికి. నేను ప్రత్యేకంగా తెప్పించుకొని పాపం బిడ్డలు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోయి ఎక్కడో విదేశాల్లో యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటే ఆ టైంకి వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఆ యూనివర్సిటీలో నుంచి బయటకు పంపిస్తారని ఆందోళన తెలిసిన వ్యక్తికి వెంటనే వాటిని పిలిపించి అవి క్లియర్ చేయించాను.